హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నా. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో కనుమ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అండి. ఈ రోజు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రోజు అమ్మవారికి నైవేద్యాలు అయితే పెట్టాలండి. సో ముందు రోజు నైట్ అంటే సంక్రాంతి రోజు సంబరం జరిగింది కదా, ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ అమ్మవారికి పొనుకులు, పరవాన్నం, చలివిడి, వడపప్పు, అలాగే కొత్త అమ్మవారు కాబట్టి సల్ది నైవేద్యం అయితే పట్టుకు వెళ్ళాలని చెప్పాను కదండి. అందుకే ముందు రోజు నైట్ వండిన అన్నంలో పెరుగు వేసి బెల్లం ముక్కేసి ఇప్పుడు అమ్మవారికి అయితే నైవేద్యం కింద అయితే సమర్పించాలండి. ఈ రోజు అమ్మవారి నైవేద్యాలు కాబట్టి బుధవారం ఒకటి కదా, ప్రతి ఒక్కరూ కోళ్ళను అయితే కోస్తున్నారండి. అక్కడంతా కూడా రక్తంతో ఎన్ని కోళ్ళను అయితే కోసారో. ఆ రోజైతే అస్సలు గుడి ఖాళీ లేదండి. ఎంత జనం ఉన్నారో. ప్రతి ఒక్కరు కూడా ఇంటికాడ నైవేద్యాలు పెట్టినప్పటికీ కూడా అమ్మవారికి కూడా తీసుకొస్తారు కదా. నార్మల్గా సంవత్సరం జరిగే పోలేరమ్మ తీర్థానికి అయితే తీసుకువెళ్ళాం, కానీ ఇంట్లోనే పెడతామండి. కానీ ఇక్కడ కొత్త అమ్మవారు కాబట్టి పాక దగ్గరికి అయితే తీసుకురావాలి. నేను అక్కడ నైవేద్యాలు అయితే సమర్పించేశాను. అక్కడ ఉన్న ఆమె బొట్టు చూసారా ఎంత పెద్దది పెట్టిందో. ఇంకా అమ్మవారు ఆమె పెట్టింది కదా అన్నట్టుగా ఇంకా బొట్టు అయితే సరి చేసుకోలేదండి. నిండుగా ఉంది కదా మొఖానికి అన్నట్టుగా ఉంచేసుకుని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఇలా ఒక మూలన అట్టాకు వేసి చలివిడి, వడపప్పు, పానకం, పరవాన్నం, పొనుకులు వేసి నైవేద్యం అయితే సమర్పించాలి. ఇంపార్టెంట్గా సాంబ్రీను ధూపం అయితే వెయ్యాలండి అమ్మవారికి. ఇలా గోడకి పసుపు రాసి గంధం, కుంకుమ బొట్లు అయితే పెట్టాలి. 5 పేటల దారం తీసి ఆ దారానికి పసుపు రాసి ఆ గోడకేనండి గంధంతో అతికిస్తాము. అతికించి ఆమెని అమ్మవారి కింద పూజించి ఆమెకి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తాము. అదే నైవేద్యాలు అంటారు మా సైడ్ అయితే. నైవేద్యాలు అని అనరండి, నైవేద్యాలని అంటారు. ఇక్కడ అమ్మ అయితే ముందు రోజు రొయ్యలు, అలాగే చికెను, నెక్స్ట్ చేపలు అయితే క్లీన్ చేసింది కదండి. ఈరోజు మార్నింగ్ క్లీనింగ్ అవ్వదు అన్నట్టుగా. సో అయినా కూడా ఈరోజు తప్పలేదండి. నాకు ఇష్టం అనేసి తలకాయ మాంసం, అలాగే పొట్ట మాంసం అయితే తెప్పించారు. సో అదైతే నేను కానీ అమ్మ కానీ క్లీన్ చేయలేము. మార్నింగ్ నుంచి చెల్లె క్లీన్ చేసిందండి. 2 అవర్స్ పట్టింది పాపం. అలా క్లీన్ చేస్తానే ఉంది. నేనైతే ఆ పొనుకులు వేయటం, పరవాన్నం అయితే అమ్మ చేసేసింది అనుకోండి. అవన్నీ నైవేద్యాలు టెంపుల్కి తీసుకెళ్ళి చూపించి ఇంట్లో పూజ చేసుకోవటం నేను చేశాను. పొట్ట మాంసం 2 అవర్స్ క్లీన్ చేసినప్పటికీ చూడండి ఇంకా అక్కడక్కడ ఎల్లోగా అలా ఉండిపోయాయి. మళ్ళీ అవన్నీ ఎంచిస్తే మళ్ళీ క్లీన్ చేసింది చెల్లి అయితే. ఇంకా మెదడు ఇగురు చేసుకున్న, ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది. కానీ ఇంక ఈరోజు అన్ని కర్రీస్ చేయడానికి అవ్వదు కదా అన్నట్టుగా ఇంకా మెదడు కూడా పులుసులో అయితే వేసేస్తాను అనేసి ఇంక పొట్ట మాంసంలో అయితే ఉంచేసిందండి. సో ముందు 2 రోజులు ఇంక ఎన్వి లేదు కదా. నెక్స్ట్ ఈ ఒక్క రోజే తింటాం. మళ్ళీ ఇంకా లక్ష శుక్ల శని మళ్ళీ సండే వరకు తినము కదా. నెక్స్ట్ డే ముక్కను అయినప్పటికీ కూడా ముక్కలు తినము కదా. ఇంక ఈ రోజే అందరికీ అయితే కావాల్సింది తెప్పించిందండి. ఇంక పిల్లలు ఇష్టంగా తినేది ఏదైనా ఉంది అంటే చికెనే కాబట్టి వాళ్ళకి చికెన్ కర్రీ, ఫ్రై అయితే చేసాము, బిర్యానీ చేసి. సో మాకైతే నేను వచ్చినప్పుడు ఎప్పుడు తలకాయ మాంసం తీసుకొస్తారు కదా, తలకాయ మాంసం అలాగే పొట్ట మామిడికే చేస్తాను అనేసి పొట్ట కూడా తెప్పించారండి. ఆ క్లీనింగ్ అంతా అయ్యింది. ఇప్పుడు వంటలు అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ చికెన్ ఫ్రై కోసం అనేసి చికెన్ని ఉడికిస్తున్నాము. అలాగే ఒక పక్క కర్రీ కోసం అనేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా ఫ్రై చేస్తున్నాము. ప్రత్యేకంగా కుకింగ్ అంతా కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ నుంచి కూడా ఇవన్నీ వండటం, నెక్స్ట్ క్లీనింగ్లు ఇవన్నీ కూడా చాలా పని అయిపోయిందండి చెల్లికి, నాకు, అమ్మకిని. నెక్స్ట్ అమ్మవారు ఆ రోజు నుంచి అత్తింటికి వెళ్ళటం, రావటం ఇవన్నీ కూడా చాలా వర్క్ అయితే అయిపోయింది. అందుకే ఇంకా అంతగా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. నెక్స్ట్ అమ్మ స్టవ్ కూడా అంతగా మంట రాక కుకింగ్ కూడా చాలా లేట్గా అయ్యిందండి. ఇన్ని రకాలు 1, 2 అంటే ఎలా అయినా చేస్తాము. ఇన్ని ఐటమ్స్ వండాలంటే అన్నీ కూడా ఎక్కువ టైం పట్టే ఐటమ్సే కదా. ఒక పక్కన చికెన్ ఫ్రై అవుతుంది, అలాగే ఇంకా మటన్ పులుసు వచ్చేసి తలకాయ మాంసం చెల్లి అయితే కుక్కర్లో పెట్టేసిందండి. కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ వేయించేసింది. ఇంకా వాటర్గా ఉంటే ఉడకబెడుతుంది. ఇంకా తలకాయ మాంసం అయిన తర్వాత అది వేరొక గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు అదే బాండీలో పొట్ట మాంసానికి కూడా పెట్టేసిందండి. ఇవన్నీ ఏంటంటే కుక్కర్లో వండాలి కదా, లేకుంటే ఇవి చాలా గట్టిగా లబ్బర్ సాగినట్టుగా సాగుద్ది కదా పొట్ట మాంసం అంతా కూడా. ఇంకా కుక్కర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5-6 విజిల్స్ వేయించేసినట్లయితే మెత్తగా అయిపోద్ది. నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ అవన్నీ వేసి ఉప్పు కారం వేసేసి మళ్ళీ కుక్కర్లోనే వండేద్దాం అన్నట్టుగా అయితే చేస్తుందండి. గ్యాస్ ఒకటి సరిగ్గా మంటకపోవటం వలన నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎక్కువ టైం ఉండే వంటలు కాబట్టి చాలా లేట్ అయిపోయిందండి. 12:30 అలా అయిపోయింది. అప్పటికే పిల్లలేమో ఫుడ్ అంటానే ఉన్నారు. సో ఎలా అయితే 12:30, 1 ఆ టైంకి అయితే వంటలు పూర్తయిపోయాయి. ఇంకా ఒక పక్కన బిర్యానీ పెట్టేసాము.
నెక్స్ట్ ఫిష్ కూడా ఫ్రై చేస్తున్నాము. అమ్మ చెల్లి వంటలన్నీ చేస్తూ ఉంటే నేనేమో బట్టల షాప్కి వెళ్ళి అమ్మవారికి చీరలు పెడతాము కదండి, చీరలు తీసుకొచ్చి నెక్స్ట్ ఇంకా బయట వర్క్ ఉంటుంది కదా, అవన్నీ నేను క్లీనింగ్లో అన్నట్టుగా చేస్తూ వచ్చాను. అక్కడక్కడ అలా వీడియో షూట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయ్యిందండి. ఇప్పుడు ఇంకా అందరం కూర్చొని ఫుడ్ అయితే తినేసాము. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చెల్లి, నేను, అమ్మ కూడా ఎక్కడ కూర్చోకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉంటే వండుకోవటం తినటం అయితే అయ్యిందండి. ఇప్పుడు అసలైన పని ఉంది. ఇంకా ముగ్గురం కలిసి తొందరగా వంటగది అంతా క్లీన్ చేసి ఆ ఖాళీ అయిన గిన్నెలన్నీ కూడా బయటేసుకుని ఒకళ్ళు తోముతో ఒకళ్ళకి కడుగుతాం అయితే పూర్తయింది. ఇప్పుడు మేమైతే రెడీ అవ్వాలండి. అమ్మవారు రావడానికి 3:30 అలా అవుతుందిలేండి మా వీధిలోకి రావడానికి. ఈలోపు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకు రెడీ అవి వెళ్ళామంటే ఇంకా గొడవ ఉండదు కదా అన్నట్టుగా క్లీనింగ్ పెట్టాము. ఇవన్నీ ఏంటంటే పుట్టింట్లో గరగని ఎత్తుకునేటప్పుడు ఇలా గరగలన్నింటికీ కూడా అలంకరణ చేసి చీర, రౌకుల గుడ్లు, నెక్స్ట్ టవల్స్ అన్నీ సమర్పిస్తారటండి. అలాగే ఈ రోజు నైద్యాలు కాబట్టి ఇంకా అన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం కింద సమర్పించి పూజ అంతా చేసిన తర్వాత ఆ గరగని ఎత్తుకుని ఆయన పూజలో కూర్చుంటారంటండి. ఆయన మీదకి అమ్మవారు వచ్చిన తర్వాతే ఆ గరగని తీసుకుంటారంట. అది కూడా ముహూర్తం ఏదో ఉంటుందంటండి. మనమైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదంతా కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అక్కడ వీడియో షూట్ చేసుకో వచ్చింది. సో అలా గరగలను పెట్టి పూజ చేస్తారని కూడా ఇప్పుడు నాకు ఈ వీడియోలో చూసేంతవరకు తెలియదులేండి. ఆ తర్వాత ఇంకా అమ్మవారు పుట్టింటి నుంచి కదలనని అక్కడే 2-3 అవర్స్ ఉండిపోతారండి. మా వీధిలోకి రావడానికి ఒక 5 అవర్స్ అయితే పడుద్ది. 3:30-4 ఆ టైంకి అయితే వస్తుంది. ఇలా సంబరం ముందుగా ఊరేగింపుగా వస్తే వెనకాల అమ్మవారు అయితే వస్తూ ఉంటారండి. చీరల మీద తీసుకువస్తారు అమ్మవారిని. ఈ సంవత్సరం నైట్ సంబరంలో అయితే సీతాకోక చిలుకల్ని వెరైటీగా పెట్టారు కదా. మార్నింగ్ అంతగా ఏం లేదండి, ఎప్పుడులాగే ఆదిపరాశక్తులే, కానీ వీళ్ళు వెనకతల పులి, సింహం బొమ్మలను అయితే యాడ్ చేసుకున్నారు కొంచెం డిఫరెంట్గా, అంతేనండి. ఈ గుర్రపు బండిలో అమ్మవారి గరగలు అయితే ఉంటాయండి. ఒక గరగని ఆయన అయితే ఎత్తుకుంటారు కదా, మిగతా గరగల్ని ఇలా ఈ రథంలో పెట్టి తీసుకొస్తున్నారు. ఇది ఒక 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటానండి ఈ విధంగా అయితే తీసుకొస్తున్నారు, కానీ ఇంతకుముందు ఇలా అయితే గరగలు తీసుకొచ్చేవారు కాదు. అమ్మవారు అయితే వస్తున్నారు. ఇలా చీరలు వేసి చీరల మీద అయితే అమ్మవారిని నడిపించుకొస్తారండి. అమ్మవారు కోళ్ళని ఇస్తారండి అందరూ కూడా అమ్మవారికి. సో ఇక్కడైతే కోడి ఇమ్మని అడుగుతుంది. అలాగే 2 సంవత్సరాల లోపు పిల్లల్ని కూడా అమ్మవారు వెళ్ళేటప్పుడు ఇలా నేలపైన టవల్ వేసి పడుకోబెట్టి అమ్మవారిని అయితే దాటిస్తారండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పిల్లల పొట్ట మీద కాలు ఆంచి అమ్మవారు అయితే దాటుతారు. ఇలా దాటించడం వలన పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారంటండి. చూడండి, పొంగు, గాలికొండలు ఇలాంటివి సోకుతూ ఉంటాయి కదా, అమ్మవారు పూసింది అంటారు కదా, అలాంటివి బారిన పడకుండా. ఇది మొక్క అయితే కాదండి, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం ఇలా చిన్న పిల్లల్ని అయితే అమ్మవారితో దాటించు. Say hi. Say hi. Hi friends. Hi friends. ఇడు పడుకుని లేచాడు. అదే ఇక్కడ మా శ్రీబాబు అయితే పడుకు లేచాడండి. హాయ్ చెప్పమంటే చెప్పటం లేదు. ఇంకా అమ్మవారు వస్తుంది కదా, మేమందరం కూడా వెళ్తున్నాము అమ్మవారిని దర్శించుకోవడం కోసం. అప్పుడైతే ఆ క్లిప్పింగ్ షూట్ చేశానండి. సో అప్పటికే చూసారా ఎంతమంది జనం అయితే వచ్చేసారు. ఇంకా అమ్మవారు రావడానికి 1 అవర్ టైం పడుద్దండి. ఈలోగా చూసారు కదా ఎంతమంది అయితే వచ్చారు. ఈలోగా సంబరం అంతా వస్తుంది కదా, అది చూడడానికి అన్నట్టుగా చాలామంది అయితే వచ్చేసారండి. ప్రతి సంవత్సరం మే నెలలో మాకు ఈ సంబరం అయితే జరుగుద్ది. అలాంటిది కొత్త అమ్మవారిని తీసుకురావటం వల్ల ఈ సంవత్సరం మాకు పండగ టైంలో కూడా ఈ
సంక్రాంతి అంటేనే ఒక పెద్ద పండగ అండి. ఎక్కడున్న వాళ్ళైనా సరే వాళ్ళ సొంత ఊరికి రావాల్సిందే కదా! సో, ఈ సంవత్సరం మా ఊర్లో ఇంకా పెద్ద పండగలా అనిపిచ్చింది. కొత్త అమ్మవారిని తీసుకొచ్చారు కదా! సంక్రాంతి రోజు నైట్ సంబరం జరగటం, కనుమ రోజు ఇలా అమ్మవారు పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళే వేడుకలు ఇవన్నీ కూడా చాలా బాగా జరిగాయండి. చూసారు కదా ఎంతమందైతే ఉన్నారు. ఇంక అందరూ కూడా పుట్టింటికి కంపల్సరీ వస్తారు ఆడపిల్లలు. ఇంకా కొత్త అమ్మోరు రావటం వల్ల, ఇంకా ఆడపడుచుని పిలుచుకు బట్టలు పెట్టుకోవటం ఇలా ఉండటం వల్ల ఇంకా అందరూ వచ్చారు. నెక్స్ట్ ఈ ఊరు కోడళ్ళు కూడా ఇంకా వాళ్ళ పుట్టింటికైతే వెళ్ళలేదండి చాలా వరకు. వెళ్ళినా కూడా ఈ రోజైతే అందరూ వచ్చి అమ్మవారినైతే దర్శించుకుంటారు కదా! సో, అలా చాలా బాగా అనిపిచ్చిందండి ఈ సంవత్సరం. ఇంతకు ముందు వరకు ఏంటంటే మాకు మే నెలలో ప్రతి సంవత్సరం అమ్మవారి సంబరం అయితే జరిగేది. సంక్రాంతికి ఇలా సంబరాలు ఏమి ఉండేవి కాదండి. ఒక పోతురాజు బావు సంబరం అయితే జరిగేది. అది చిన్నగానే అది కూడాని. మా చుట్టుపక్కల చాలా గ్రామాల్లో ఈ సంక్రాంతికి సంబరాలు, తీర్థాలు అయితే జరుగుతాయండి. సో, మేమెప్పుడు అక్కడికి వెళ్ళలేదు కానీ చూడ్డానికి. ఈ సంవత్సరం మా గ్రామంలో అయితే మా కొత్తంబూరు సంబరాలు మామూలుగా జరగలేదు. చాలా బాగా ఈ హనుమాన్ చూసారా? ఫాంజీలు పెట్టుకుని ఏదో పెద్ద హనుమంతుల్లాగా భలే ఉన్నాడు. భలే నడుస్తున్నాడు. ఈ సంవత్సరం అయితే చాలా లేట్ చేసేస్తున్నారండి. మేము వచ్చి అప్పుడే 2-3 అవర్స్ అవుతుంది. ఇంకా కూడా అమ్మవారిని రానివ్వటం లేదు. అంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి చీరలు, బ్లౌజ్ పీసులు సమర్పించుకోవటం, నెక్స్ట్ చిన్నపిల్లల్ని ఇలా దాటించుకోవటం. ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు పుట్టిన వాళ్ళు గారెల దండలు, అబ్బాయిలు పుట్టిన వాళ్ళు బూరెల దండలు మొక్కుకుంటే వేస్తారండి. అలా మొక్కుకున్న వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటూ ఈ కోళ్ళని ఒకటి ఆడిస్తారండి. ఆడిస్తూ ఉండటం వల్ల ఇంకా అమ్మవారు రావటం చాలా లేట్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఆ అమ్మవారికి అన్నీ సమర్పించుకోవాలనుకుంటారు కదా! మాకేంటంటే ఇలా అమ్మవారు ఊరేగింపుగా వచ్చినప్పుడు గరగకి సమర్పిస్తారండి. అలా కుదరలేని వాళ్ళైతే టెంపుల్కి పట్టుకు వెళ్తారు తప్ప వీలైనంత వరకు ఈ రోజే అమ్మవారికి అన్నీ సమర్పిస్తారండి. అమ్మవారు ఇలా ఊరేగింపుగా వస్తే చాలా బాగుంటుంది. ఇలాంటివి ఏవి కూడా ఏ ఊర్లోని ఉండవండి నాకు తెలిసి. మా ఊర్లో అయితే ఈ పోలేరమ్మ సంబరం అనేది చాలా బాగా జరుగుతుంది. అలాంటిది ఈ కొత్త అమ్మవారి వేడుకలు ఇంకా బాగా జరిగాయి. ఈసారి నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి ఇలా సంక్రాంతికి తీసుకొస్తాము అంటున్నారు. తీసుకొస్తే ఇలా 2-3 సంవత్సరాలకు ఒకసారి సంక్రాంతి వేడుకలు అంటే ఈ కొత్త అమ్మవారి వేడుకలు ఇంకా బాగుంటాయి అనిపిస్తుందండి. ఇప్పుడు ఇంకా శీతాకాలం కాబట్టి ఇంకా అంతగా ఎండలో ఉన్నప్పటికీ కూడా ఏమీ అనిపించడం లేదు. కానీ నెక్స్ట్ మే నెలలో అమ్మవారి సంబరం జరుగుద్ది కదండి, అప్పుడు కూడా ఇంతే జనం ఉంటారు. ఇలా ఎండలోనే ఉంటారండి. అమ్మవారు వచ్చి వెళ్ళేంత వరకు ఎవ్వరికి ఉడుకు ఎండ అన్నది కూడా తెలియదు. ఆ అమ్మని చూడాలి, దర్శించుకోవాలి అన్నట్టుగా. కానీ ప్రతి వీధిలో ఎలా ఉంటుందో మాకైతే తెలియదు. కానీ మా వీధిలోకి వచ్చిన తర్వాత అయితే ఈ సెంటర్లో 1 అవర్ అయినా అమ్మవారిని ఆడిస్తారండి. అంటే కోడిని చూపించి అది ఇవ్వకుండా చాలా బాగా ఆడిస్తారు. ఎప్పుడు నేను అనుకుంటాను ఆ ఫ్రంట్ నుంచి వీడియో షూట్ చేద్దామని, కానీ తెగించి ఒక అడుగు ముందుకు వేయకుండా ఇక్కడే నుంచుని ఇక్కడి నుంచి దూరం నుంచి వీడియో అయితే షూట్ చేస్తాము. సో, ఈ సంవత్సరం సంక్రాంతి కాబట్టి ప్రభలైతే ఊరేగింపుగా వస్తున్నాయండి. శివాలయంలో ప్రభనైతే ఊరేగిస్తారంట. నేను ఇది కూడా ఇప్పుడు వరకు ఎప్పుడూ చూడలేదు. మా ఫ్రెండ్ అన్నది ప్రతి సంవత్సరం వస్తుంది, నువ్వు చూడకపోతే ఏంటి అనేసి. సో, నేనైతే ఈ సంవత్సరమే చూస్తున్నానండి. చూసారు కదా ప్రభలు ఊరేగింపు అయితే వచ్చింది. అక్కడ అమ్మవారి సంబరం జరుగుతుంది అన్నట్టుగా ఈ ప్రభలను అయితే పక్కకు పెట్టేశారండి. శివపార్వతులు వచ్చి విగ్రహాలు ఉంటాయి కదా, వాటిని ఆ ప్రభల దగ్గర పెట్టినట్టున్నారు. నేను దూరం నుంచి అంత క్లారిటీగా చూడలేదండి. మాకు ఇక్కడ పుంతలో ముసలమ్మని పులగొత్తలో సంబరం జరుగుద్ది. ఆ అమ్మవారి ప్రభలను అయితే తీసుకురావటం చూసాను అనుకుంటానండి. అది కూడా అంతగా గుర్తులేదు. అప్పుడు ఏదో ఇవి గరగలు ఇవి ఏవో జల్లుకుంటాయండి, బుక్క ఏదో అంటారు, అవి అయితే జల్లుకు ఊరేగింపు అయితే వస్తుంది. అది కూడా ముక్కనుమ రోజున ఎప్పుడు ఈవినింగ్ టైంలో వస్తుంది అనుకుంటాను. ఈ ప్రభలను అయితే ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇంకా చాలా లేట్ అయిపోతుంది. అప్పటికే వీళ్ళు 1 అవరే పైనే ఉంచారండి ఇక్కడ ఈ ప్రభల్ని. అయినప్పటికీ కూడా ఇంకా అమ్మవారిని ఇంకా కదలటం లేదు అన్నట్టుగా ఇంక ఈ ప్రభలను అయితే ఇంకా ఊరేగింపు తీసుకువెళ్ళిపోతున్నారు. సైడ్ మీరు గమనించినట్లయితే గరుడి వాహనంలో ఏనుగోపాల స్వామి అయితే వస్తున్నారండి వెనకాల పల్లకీలో. ఇంకా ఈ ప్రభలు ఆ గరుడ వాహనంలో ఉన్న వేణుగోపాల స్వామి కలిసి వెళ్ళిపోయారు. ఇంకా అటు పక్కకు అయితే వెళ్ళలేదండి. సంబరం అమ్మవారు అత్తింటికి వెళ్ళిపోయింది కానీ అమ్మవారు అయితే ఇంక ఇక్కడే ఉన్నారండి. ఇక్కడ అందరూ కూడా చీరలు, జాకెట్ ముక్కలు, నెక్స్ట్ అమ్మవారికి దండలు ఇవన్నీ సమర్పిస్తారు కదా, అలాగే పిల్లలకు కూడా కోళ్ళని దిష్టి తీసి అక్కడే ఇస్తారండి. ఇవన్నీ చేయటం వల్ల ఎక్కువ టైం అమ్మవారు ఇలా ఉండిపోతూ ఉంటారు. దీనివల్ల అమ్మవారు పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తున్న బాధ మర్చిపోతుంది అన్నట్టుగా చేస్తారండి ఇవన్నీ.
నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా అంతగా భయపడను, కానీ ఈ అమ్మవారికి కోళ్ళని ఇవ్వటం ఈ వీడియో పెడుతుంటే నాకు చాలా భయం వేస్తుందండి ఛానల్లో మట్టుకి. ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు సంవత్సరంలో ఒకసారి మా పోలేరు మా అమ్మవారి సంబరం ఈ వీడియో ఎప్పుడు పెడుతున్నానో అప్పుడు ఏదో విధంగా స్ట్రైక్ పడిపోతుందండి ఛానల్ మీద. ఎంత జాగ్రత్తలు చూసుకున్నా కూడా నాకు ఏదో స్ట్రైక్ పడుతుంది. అప్పుడే 3-4 సార్లు జరిగిందండి ఈ వీడియోస్ వల్లనే. అయినప్పటికీ కూడా షూట్ చేయటం అయితే మాను, మీతో షేర్ చేసుకోవటం కూడా మానటం లేదు. కానీ ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా వీడియో ఎడిటింగ్ అయినా చేశానండి. ఎక్కడ కూడా కోళ్ళని కొరకటం కానీ కోళ్ళని హింసించటం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకున్నాను. ఇలా ఆడించడం అయితే తప్పు కాదు అనుకుంటున్నానండి. ఇది కూడా తప్పు అంటే 2 డేస్లో ఎలాగా తెలుస్తుంది, ఛానల్ మీద స్ట్రైక్ పడుద్ది. మళ్ళీ వారం రోజులు వీడియో ఆఫ్ చేసేస్తాడు, ఛానలే తీసేస్తాడండి. సో మళ్ళీ ఇస్తే ఇస్తాడు, ఇవ్వకపోతే ఇవ్వడు. కానీ ఇది తప్పు కాదు అన్నట్టుగా పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కోడిని హింసించట్లేదు, ఏదో ఆడిపిస్తున్నారు కదండి. సో చూసారు కదా. చూపించు కోడిపిల్ల, కోడిపిల్ల అమ్మవారు అయితే వచ్చేస్తున్నారు కదా. కోడి పిల్లలకి పసుపు బొట్టు పెట్టి మెల్లో తాడు కడతారండి, దారం తాడు. అది కట్టడం మర్చిపోయాం మేము. ఇప్పుడు చూసుకుని మా దేవి నేను ఇంటికి వెళ్ళి వాటికి పసుపు రాసి బొట్టు పెట్టేసి ఒక దారం కట్టేసామండి, పసుపు దారము. ఆ కోడి పిల్లల్ని చూపిస్తూ వీడియో షూట్ చేస్తున్నానండి. మా దేవి అక్కడ ఏదో జోక్ చేస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, మై కోడి పిల్లలు ఏదో అంది, అంతగా ఐడియా లేదు. అక్కడ నేను వీడియో ఆఫ్ చేసేసాను. సో కోడి పిల్లల్ని అయితే తీసుకొచ్చాము. ఇక్కడ ఆల్రెడీ 1.5 అవర్ నుంచి అమ్మవారు ఆడుతూనే ఉందండి. అప్పటికే టైం వచ్చేసి 5:30 అలా అయిపోయింది. కమిటీ వారు అయితే వచ్చేసారండి. ఎందుకంటే 6 దాటిందంటే అత్తూరు గడప దాటించుకోరండి. అమ్మవారికి వడిబియ్యం పోసి పంపిస్తారు పుట్టింటి నుంచి. ఆ వడిబియ్యం ఆ చీర మెల్లో ఉన్నప్పటికీ కూడా అమ్మవారిని అయితే అంతలా ఆడిస్తారండి. నిజంగా చాలా గ్రేట్ అండి. మార్నింగ్ ఎప్పుడో 11 ఆ టైంకి అయితే గరగని ఎత్తుకుంటారు. అప్పటి నుంచి ఇప్పుడు టైం 5:30 అయ్యింది. అయినా కూడా ఇంకా అలా ఆడిపిస్తూనే తీసుకొస్తారు. ఇంకా ఆయన అయితే వచ్చేసారండి. ఇంకా లేట్ అయిపోతుంది, మళ్ళీ అమ్మవారిని గడప దాటించుకోరు అన్నట్టుగా. సో ఇంక ఇక్కడి నుంచి అమ్మవారు నడుచుకుంటూ వెళ్ళిపోద్దండి. ఇప్పుడు వరకు జరిగిందే మొత్తం అమ్మవారు అంతా కూడా చాలా బాగా ఆడిపిస్తారు. సో మేమైతే ఇక్కడ కోడిపిల్లల్ని ఇవ్వడానికి చీరలను కట్టడానికి ఎదురు చూస్తున్నాము. మా అన్నయ్య అయితే కోడిపిల్లని నా మీదకి పెట్టేస్తున్నాడు. నాకు అసలే భయం. అంటే దిష్టి తీయాలా చెల్లి అని అడుగుతున్నాడండి. సో దిష్టి తీసి గరగకి అమ్మవారికి అయితే సమర్పించుకుంటాము. సో పిల్లలకు కూడా అమ్మవారు అయితే దిష్టి తీస్తారన్నమాట. ఆ కోడి పిల్లని ఇలా గోరుతో అంటారండి ఆయన. ఇక్కడంటే ఎక్కడికో ఎగిరి పడద్ది. పెద్ద కోళ్ళని అయితే నోటితో కొరికి ఆ బ్లడ్ అంతా పీర్చేసి అప్పుడు పడేస్తారండి. సో అక్కడ బొట్టు అయితే పెడుతున్నారు ఆయన అందరికీ కూడాని. ఇక్కడ తప్పుకోమంటున్నారండి. ఇప్పుడు ఈ కోడిని గోరితే ఇలా అంటారు కదా, బ్లడ్ అందరి మీద పడిపోద్ది అన్నట్టుగా తప్పుకోమని అయితే చెప్తున్నారు. వీడియో అయితే అంతగా ఏం షూట్ చేయలేదండి. ఇది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అయితే షూట్ చేసింది. ఇంకా మేము చీరలు బ్లౌజులు పెట్టినప్పుడు ఇవంతా కూడా వీడియో షూట్ చేయలేదు. ఇంతమంది మగవాళ్ళ మధ్యలోంచి వీడియో షూట్ చేయాలంటే కష్టం కదా. ఆ గరగైతే చాలా బరువుగా ఉంటుందండి. ఈ మధ్య ఇంకొక గరగను కూడా తీసుకొస్తున్నారు. చీరలు అవన్నీ కూడా ఆ గరగకు కూడా కట్టేయమంటున్నారండి. ఒక గరిగే ఇంత బరువు మొయ్యలేదు కదా, ఎక్కడ కట్టినవి అక్కడే తీసేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా చాలా చీరలు బ్లౌజ్ పీస్లు వచ్చేస్తాయండి. ఇంకా అమ్మవారు అయితే వెళ్ళిపోతున్నారు అత్తింటికి. సో చూసారు కదండి, ఇక్కడ నుంచి ఫాస్ట్గా తీసుకువెళ్ళిపోతారు. ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు వీడియోలో కలుసుకుందాం.